నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు. మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలని ఉంది సార్. ఒకటి సంతూర్ డాడీ సార్. అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విషయం నుంచి లేటెస్ట్ విషయాల దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు, మీకు అవి పనికిరావులేండి, నేనేదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్. మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ explore your range of actions with your intense acting or different kinds of emotions is definitely one for the books, and we draw a lot of inspiration from you. Thank you so much for being an inspiration for so many people across the country, across the states. And to sum it up, yeah, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవ లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్లో చూడాలి, ఒకటే ఆప్షన్ మీకు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ థ్రిల్ అయ్యి చిల్ అయ్యాలండి. 21st November 12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అయితే నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. శ్రీను అన్న, సద్దాం అన్న, మీ గురించి చెప్తా. మేమందరం చాలా చిల్. అండ్ ఈ సినిమాలో జీవన్ అన్నని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి. జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టున్నారు కదా, తెలియదు, నేను చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అనుకుంటే. ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసే మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.